రామ్ చరణ్ ఎలా చేస్తాడు అనే దాని మీద ఉంటుంది కదా మీరందరూ. బాగా నటించాడండి నిన్న వాళ్ళ అమ్మ అంటుంది. బాగా నటించాడు అన్నది కరెక్ట్ సర్టిఫికేట్ కాదు రేఖ, కరెక్ట్ మాట కాదు. జీవించాడు అని అనాలి. నాకు ఆ పాత్రలో ఒదిగిపోయాడు అని నాకు అనిపిస్తుంది. నేను యాక్టర్ అని నాకు తెలుసు. అవతల క్యారెక్టరు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే కనుక అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలుకుతూ చూసే ప్రేక్షకులు ఏడిపించాడంటే వాడు జీవించినట్లు. నేను అక్కడ ఒక క్యారెక్టర్ చూస్తాను తప్ప చరణ్ని చూడట్లేదు. పెద్ది కనపడుతుంది నాకు అక్కడ. పెద్ది తను ఏడవకుండా తన భావోద్వేగాల్ని కళ్ళ ద్వారా చూపిస్తున్నాడు తప్ప ముఖవళికల ద్వారా మజిల్స్ ద్వారా చూపించట్లేదు. అది చరణ్ స్పెషాలిటీ. అందుకని మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాం. ఏం నటించేట అనొచ్చు, కానీ భావోద్వేగాల్ని లోపల ఫీల్ అవుతావు. ఫీలింగ్ని మునిపంట నొక్కి పట్టి ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ కళ్ళ ద్వారా పలికించడం, అది చూసి మనకి అరే నువ్వు ఏడిస్తే బాగుంటుందో అనొచ్చు, కానీ మనకి గుండె పిండేస్తుంది. మనం ఏడలేని సిచ్యువేషన్స్, కానీ ఏడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్లాగా టోటల్గా అరెస్ట్ చేసేసి తను చూపించిన విధానం, ఎస్పెషల్లీ అప్పల్ సూరి మరణం దగ్గర నుంచి తన మోటివేట్ అయిన ఇది నుంచి ఇంకా సినిమా గ్రిప్పింగ్ వెళ్ళింది. చక్కగా పరిపూర్ణంగా సఫలీకృతమైనట్లు చాలా బాగా ప్రజెంట్ చేశాడు, పెర్ఫామ్ చేశాడు. ఎక్సలెంట్. వాడు నా బిడ్డ కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పాలని అనిపించిన కొంచెం అణుచుకుంటూ మాటలు వెతుక్కుంటూ పొందిగ్గా మాట్లాడతాను, కానీ అది నీలాంటి చూశాడు కాబట్టి నువ్వు చెప్పాలి. సార్ మీరు మాట్లాడగలదు సార్, ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతుంది సార్ చరణ్ సార్ పర్ఫార్మెన్స్. పెద్ది అంటే చరణ్ సార్ అంటే పెద్ది. ఎందుకంటే సార్ ఈరోజు అందరూ ముక్త కంఠంతో అనేది ఒకటి సార్ ఏంటంటే ఏం పెర్ఫామ్ చేశారు అందరూ చిరంజీవి అంటున్నారు సార్. చిరంజీవి అండి సార్. హాస్పిటల్ సీన్లో చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంటే మీరు అన్నారు చూసారా, అంటే ఆయన ఫేస్లో బాధ ఉంటుందండి, కానీ మనకి ఆడియన్కి మాత్రం గుండె మెలిపెట్టేసినట్టు. నేను చరణ్ గారు అందరూ మనం ఐమాక్స్కి వెళ్ళాం సార్. ఐమాక్స్కి వెళ్తే మొత్తం థియేటర్లో సీట్లో ఉన్న వాళ్ళందరూ బ్యాగ్ తిరిగి ఇలా బెండ్ చేసి నీస్ మీద అన్నా నీకు నేషనల్ అవార్డు అన్నా అని అరిసారండి. అంతకు మించిన సంతృప్తి ఇచ్చేసాడు. ఒక తండ్రిగా, ఒక నటుడిగా అంటే మళ్ళీ సీన్ కాదు, తోటి నటుడుగా, కాంటెంపరీ నటుడిగా నాకు నిజంగా చరణ్ గర్వకారణం. అండ్ నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ళేం మాట్లాడేసారు నా బిడ్డ గురించి. పుత్రోత్సాహం పుత్రుడిని కన్ననాడు కాదు, 10 దాన్ని గుర్తించి వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు, వాళ్ళు పొగుడుతున్నప్పుడు, అది కదా నిజమైన పుత్రోత్సాహం అంటే. దాని అర్థం తెలిసొచ్చింది, ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సన్ చరణ్. ఐ లవ్ హిమ్.